హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతూ రెడ్డిస్ కిచెన్. పాలకోవా ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ లీటర్ కంటే కొద్దిగా ఎక్కువనే ఉంటాయండి ఇవి పాలని తీసుకున్నాను. పాలకోవా చూపించడానికి సింపుల్గా ఉన్న చాలా టైం టేకింగ్ ప్రాసెస్. పాలకోవా ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. పాలని బాగా మరిగించాలి, కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. 70 to 80% మరిగాక చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. ఇలా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఏమాత్రం కలపక లేట్ అయినా కోవా కలర్ చేంజ్ అవుతుంది, అడుగంటుతుంది. ఇలా పూర్తిగా చిక్కబడి దగ్గర పడడం స్టార్ట్ అయ్యాక షుగర్ని యాడ్ చేయాలి. ఈ షుగర్ని పాలని బట్టి కాకుండా రెడీ అయిన కోవాని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఈ టైంలో మాడిపోయి టేస్ట్నే చేంజ్ అవుతుంది. ఇలా గట్టిపడాలి కోవా అనేది. ఇప్పుడు వేరే బేసన్ టైప్ దాంట్లోకి తీసుకొని ఇలాంటి ఒక గిన్నెతో బాగా ఇనుపుకోవాలి. మీన్స్ బాగా గిన్నెతో స్మాష్ చేసుకోవాలి. కోవా టెక్స్చర్ టేస్ట్ మొత్తం ఇలా స్మాష్ చేయడంలోనే ఉంటుంది. దాదాపుగా 15 to 20 minutes వరకు స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేసి ఒక 10 minutes వదిలేయాలి. తర్వాత కోవా కొద్దిగా గట్టిగా అవుతుంది. అప్పుడు నెయ్యి కొద్దిగా హ్యాండ్స్కి రాసుకొని కోవాలని ఇలా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, పాలకోవా సూపర్ టేస్ట్ వస్తుంది స్మూత్ టెక్స్చర్ తోటి. పాలకోవా 5 minutesలో కావాలి అనేవాళ్ళు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.